నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఇంతకుముందు మహాపరినిబ్బాణ సూత్రం మొత్తం పూర్తిగా చెప్పుకున్నాం. అయితే భగవానుడు పరినిర్వాణం చెందిన తర్వాత మహాకాశ్యపు వంతే ఒక నిర్ణయాన్ని తీసుకుంటాడు. అదేంటంటే భగవానుడు చెప్పిన బోధనల్ని మనం ఎలాగైనా జాగ్రత్తగా కాపాడుకోవాలి, దానికి ఒక పరిష్కారాన్ని వెతకాలి అని ఈ ధమ్మ సంగీతుల్ని ఏర్పాటు చేస్తాడు. అంటే భగవానుడి పరినిర్వాణం తర్వాత జరిగిన ఒక సంఘటన, మనకి ఈ త్రిపిటికలు ఎలా వచ్చాయి అన్నది దీంట్లో ఈరోజు వివరంగా చెప్పుకుందాం. భగవానుడి పరినిర్వాణం తర్వాత జరిగిన ఒక సంఘటన ధమ్మ సంగీతిని ఏర్పరచడానికి ఆ మహాతేరులని ఆచార్యులని తొందరపెట్టింది. అదేంటంటే భగవానుడు ప్రసాదించిన ధమ్మ వినయాలను సంగాయనం చేసి వాటిని పరియత్తి అని, పటిపత్తి అని, పటివేదనలు అని మూల రూపంలో భద్రపరచడం దాని యొక్క లక్ష్యం. వృద్ధాప్యంలో ప్రవచించిన సుభద్రుడనే భిక్షువు భగవానుని మహాపరినిర్వాణ వార్త విన్నప్పుడు కొందరు భిక్షువులతోటి ఇలా అన్నాడు: భిక్షువులారా, అంటే ఆయుష్మంతులారా, ఏడవకండి, శోకించకండి. ఇప్పుడు మనం స్వేచ్ఛ పొందినాము. ఆ మహాసమనుడు ఉన్నంత వరకు మనల్ని అతిగా నియంత్రించినాడు. ఇక పీడ వదిలింది. ఇప్పుడు మనం ఇష్టమున్నది చేయవచ్చును, ఇష్టం లేనిది మానవచ్చును. అయితే ఆ వృద్ధుడైన సుభద్రుడు సుఖ జీవితాన్ని కోరి భిక్షువు అయినాడు. ఎందుకనగా కులం కారణంగా కానీ లేదా ఇతర ఏ కారణం వల్ల కానీ, అంటే వారికి సంఘంలో ఎవరికి ప్రవేశం అన్నది నిషేధించబడలేదు. సుభద్రుని మాటలను స్థవిరుడైనటువంటి గౌరవనీయుల బంతే మహాకశ్యపుడు విని ఇలాంటి ధోరణి సంఘానికి ప్రమాదకరమని తలచాడు. వెంటనే అర్హంత మహాతేరుడు అంటే మహాకశ్యపు బంతే ఈ సంఘాన్ని సమావేశపరిచి బుద్ధ వచన స్వచ్ఛతను కాపాడటానికి, భావితరాల ప్రయోజనం కోసం ఒక ధమ్మ సంగీతిని వెంటనే ఏర్పాటు చేయాలని సూచించాడు. సంఘం అందుకు అంగీకరించి ఆ సంగీతిని రాజగృహంలో జరపాలి అని పూజ్య మహాకశ్యపుడే ఈ సంగీతకులను ఎవరెవరు పాల్గొనాలి అనేది ఆయనే నిర్ణయించాలి అని నిశ్చయించింది. అతడు మొత్తం బుద్ధవచనాన్ని పఠించడానికి అసామాన్య జ్ఞాపక శక్తి అయిన పటి సంపద కలిగిన 500 మంది అర్హంత భిక్షువులను ఈ సంగీత కోసం ఎన్నుకున్నాడు. అప్పుడు అతడు మగధరాజు అజాతశత్రువుకి సంఘ నిర్ణయాన్ని గురించి తెలియజేశాడు. అజాతశత్రువు బలవంతుడైన మగధరాజు బుద్ధుని ఉపాసకుడు. అతడు అంతకుముందే రాజగృహంలోనే ఆ సంగీతిని జరపాలని కోరాడు. అందుకై అతడు ఈ సప్తవరుని గుహ వద్ద అనేక సదుపాయాలను కల్పించి సంగీతి నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాడు. ఇలా బుద్ధుడు మహాపరినిర్వాణం చెందిన 3 నెలలకు జ్ఞానులు, అర్హంతులు అయిన 500 మంది తేరులు అంటే స్థవిరులు, సీనియర్ భిక్షువులు రాజగృహంలో సమావేశమై 7 నెలల పాటు భగవానుడి యొక్క బోధనల్ని పఠనం చేశాడు. స్వయంగా భగవానునిచే వినయాన్ని సశేషంగా తెలిసినవాడు ఎవరు? ఉపాలి బంతే. ఆయనకు అన్ని చారిత్రక వివరాలతో సహా
ఈ వగ్గ తర్వాత వగ్గని అంటే వర్గం తర్వాత వర్గాన్ని పఠిస్తూ మొత్తం వినయ పిటకాన్ని పఠించారు. ఎవరు? ఉపాలి బంతే. ఇంకా భగవానునిచే ధమ్మ బాండీకారునిగా గుర్తింపబడిన ఆనంద్ బంతే సుత్త పిటకాన్ని ఇంకా అభిధమ్మ పిటకానికి మూలమైన మాతృకను పఠించాడు. ఈ విధంగా బుద్ధుని జీవిత కాలంలో ఆరంభమైన బోధనల ఈ క్రమబద్ధీకరణ ఈ మొదటి సంగాయనంలో బుద్ధుని అనుయాయులైన ప్రముఖ అర్హంత తేరుల వలన శాశ్వతంగా ఒక రూపాన్ని దాల్చింది. ప్రపంచంలోని అన్ని మతాలలో ఈ పవిత్ర సాహిత్యం అనేది సాటి లేనిది. ఆచార్య పరంపర ద్వారా ఒక తరం నుండి ఇంకొక తరానికి అందింపబడుతూ నమ్మకంగా కాపాడబడిన ఫలితంగా మన వరకు చేరింది. తర్వాత మరో 5 సంగాయనాలు జరిగాయి. అంటే ఈ బుద్ధుడి బోధనలు వేరేవి ఏమీ చేరి కలుషితం కాకుండా బుద్ధుని బోధనలను కాపాడాలని ఏకైక లక్ష్యంతో ప్రతి సంగీతిని కొన్నిటిని చేర్చడం ద్వారా, కొన్నిటిని తొలగించడం ద్వారా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించింది ఆ సంఘం. ఇది భగవానుడి పరినిర్వాణం జరిగిన తర్వాత 3 నెలలకి మొట్టమొదటి సంగీత జరిగింది. అలాగే రెండవ సంగీతం వచ్చేసి భగవానుడి పరినిర్వాణం తర్వాత 100 ఏండ్లకు వైశాలిలో జరిగింది. వినయానికి సంబంధించిన 10 నియమాలపైన రేకెత్తిన వివాదాన్ని పరిష్కరించడానికి అది ఏర్పాటు చేయబడింది. కొందరు సంపన్న కుటుంబాల నుంచి వచ్చిన వైశాలి భిక్షువులు తమ సుఖ జీవితానికి అనుకూలం కాని 10 నియమాలను సడలించాలని భావించారు. అంటే వినయ నియమాలను. మొదట వినయ నియమాలను అతిక్రమిస్తూ వారు డబ్బును ఉపయోగించాలి అని, దాచుకోవాలి అని, ఇంకా ఆహారాన్ని నిల్వ చేసుకోవాలని, మత్తు పానీయాలను సేవించగలగాలని కోరారు. ఇవన్నీ భిక్షు జీవిత నియమాలకే కాక అన్ని విధాల ప్రాపంచిక సుఖత్యాగంపై ఆధారపడిన పవిత్ర జీవిత విధానానికే వ్యతిరేకమైనవి. ఇక పటి సంవిధ జ్ఞానాన్ని కలిగిన గొప్ప అర్హంతుడు అయినటువంటి పూజ్య సబ్బకామి మహాతేరుని వైశాలి భిక్షువులు ఈ చేర్చాలి అనుకున్న 10 నియమాలను తిరస్కరించడం ద్వారా భిక్షు సంఘాన్ని శుద్ధి చేసే బాధ్యత ఆయనకు అప్పగించబడింది. ఈ రెండవ సంగాయనం రాజు కాల అశోకుని సహాయంతో వైశాలిలోని వాలుకారామంలో పడి సంవిధ జ్ఞాన సంపన్నులైన 700 మంది అర్హంత భిక్షువులతో జరిగింది. అప్పటి సబ్బకామి భిక్షువు యొక్క వయసు 160 సంవత్సరాలు. అతడు అర్హంత మహాతేరుడు, ఆయుష్మంతుడు, యశుని వలన ఉపసంపదను పొందినవాడు. పూజ్య యశుడు బోధిసత్వునికి పాయసం సమర్పించిన సుజాత యొక్క పుత్రుడు. 49 రోజులు సమాధి నిమగ్నుడై ఉన్నప్పుడు ఆ పాయసం భగవానునికి శక్తినిచ్చింది. రెండవ సంగీత జరిగిన తర్వాత సంఘం నుండి తొలగించబడిన భిక్షువులు మహాసాంఘిక సాంప్రదాయాన్ని ప్రారంభించాడు. అంటే ఇది సంఘంలో చీలికకు మూలమై సంఘం 18 శాఖలుగా ఏర్పడడానికి కారణమైంది. 150 సంవత్సరాల తర్వాత అశోక చక్రవర్తి కాలంలో ఉన్నత కుల వర్గాల నుండి వచ్చిన భిక్షువులతో కూడిన ఈ మహాయానంలో 18 శాఖలు ఏర్పడ్డాయి. మహాయానంలో చీలిక వర్గాలు ఏర్పడడంతో కులతత్వం కూడా ఒక పాత్ర వహించినట్లు కనిపిస్తుంది. బుద్ధుని మహాపరినిర్వాణాన్ని 250 సంవత్సరాల తర్వాత పాటలీపుత్రంలోని అశోకారామంలో అశోక చక్రవర్తి సహాయంతో 3వ సంగీతం నిర్వహించబడింది. ఈ 3వ సంగీతంలో 1000 మంది పటి సంవిధ అర్హంతులు మొత్తం 9 నెలలు బోధనలను సంగాయనం చేశారు. ధమ్మ అశోకుని సహాయంతో పాటలీపుత్ర పట్టణంలో అశోకారామం ఈ ధమ్మదూతలకు శిక్షణనివ్వడంలో గొప్ప పాత్ర నిర్వహించింది.
ఈ సంగాయనం ప్రాపంచిక ప్రయోజనాల కోసం భిక్షు వస్త్రాలను ధరించిన అనేక మంది కపట భిక్షువులను తొలగించడానికి ఏర్పాటు చేయబడింది. బుద్ధుని అంకిత భావంతో అనుసరించే వారిని రాజు ఇంకా భిక్షువులను అంటే అక్కడ ఉండే రాజు భిక్షువులను ఎంతో గౌరవించేవాడు. అందుచేత వివిధ సమన శాఖల నుండి వచ్చిన వారు పరివ్రాజకులు కేవలం మోసగాళ్ళు అయినటువంటి అంటే కపట భిక్షువులుగా ఉండేటువంటి వారు 60,000 మంది బౌద్ధ భిక్షువుల వస్త్రాలను ధరించి భిక్షు సుఖజీవనాన్ని గడుపుతూ ప్రజలను మోసగిస్తూ వచ్చారు. మొదట ప్రజలు వారిని సహించారు, కానీ తర్వాత వారు విహారాల్లో సమస్యలను సృష్టించేసరికి నిరంతరం ఫిర్యాదులు రావడం వలన ధమ్మరాజైన అశోకుడు చర్య తీసుకోవలసి వచ్చింది. ఈ కపట భిక్షువులు నైతికంగా దిగజారిన వారే కాకుండా పరమత భావాలను కలిగి ఉండి బుద్ధుని పేరుతో తప్పుడు బోధనలను ప్రచారం చేయడం ద్వారా ధమ్మ వినయాలను కలుషితం చేయసాగారు. అందువలన వారిని బహిష్కరించి ధమ్మాన్ని సంఘాన్ని కాపాడవలసిన అవసరం ఏర్పడింది. కనుక రాజు అశోకుడు ఈ కపట భిక్షువుల నుండి సంఘాన్ని పరిశుద్ధం చేయవలసిందిగా తన ఆచార్యుడైన పటిసంభిద జ్ఞాన అర్హంతుడు మొగ్గలిపుత్త తిస్సుని కోరాడు. ఫలితంగా బుద్ధుని మహాపరినిర్వాణానికి 250 సంవత్సరాల తర్వాత పూజ్య అర్హంతుడైన మొగ్గలిపుత్త మహాతేర ఆయన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాటలీపుత్రంలో ఇంకా ఇతర చోట్ల కపట భిక్షువులతో సహా అందరూ వారి నమ్మకాల గురించి, ఆచరణ గురించి, ప్రవర్తన గురించి, జీవన విధానాన్ని గురించి ప్రశ్నించబడినారు. లక్షల మంది భిక్షువుల్లో 60,000 మంది భిన్న మత శ్రమణులు ఇంకా పరివ్రాజకులు కపటులుగా గుర్తింపబడ్డారు. ప్రజల సమక్షంలో వారిని భిక్షత్వం నుండి తొలగించి వారికి జీవనోపాధిగా ఏదో ఒక వృత్తినో చూపించారు. ఇలా వారికి చక్కగా సహకారం అందటం వలన వారు కూడా భిక్షు సంఘం నుంచి నిష్క్రమించారు, ప్రశాంతంగా జీవించసాగారు. ఇదే సందర్భంలో ఎవరు నిజమైన భిక్షువులో ఎవరు కారో తెలుసుకోవడానికి బుద్ధుని మౌలిక బోధనలు కాపాడడానికి అవసరమైన 1000 ప్రశ్నల సమాధానాలతోటి అర్హంత మొగ్గలిపుత్త తిస్స అయిన కథావత్తు అనే పేరుతోటి ఒక విలువైన ధార్మిక గ్రంథాన్ని రాశారు. ఇక 4వ మహాసంగీతు భారతదేశంలో కాక శ్రీలంకలో బుద్ధుని మహాపరినిర్వాణానికి 450 సంవత్సరాల తర్వాత మాతిలే అనే ఆలు విహారంలో అలోక గృహలో నిర్వహించబడింది. అంటే ఈ 3వ సంగీత జరిగిన తర్వాతే అశోకుడు కొంతమంది భిక్షువులను, అర్హంత భిక్షువులని వేరువేరు దేశాలకు పంపించారు. అలాగా ఈ అశోకుడి కొడుకు అయినటువంటి మహేంద్ర బంతేని శ్రీలంకకు పంపించారు. అలా బర్మాకి, కొంతమంది చైనాకి, కొంతమంది వేరు దేశాలకి పంపించడం జరిగింది. అయితే ఈ 3వ సంగీత జరిగిన తర్వాత మహేంద్ర భిక్షువు అక్కడికి వెళ్ళి అక్కడ ఈ ధర్మాన్ని బోధించాడు. అక్కడ ఉండే శ్రీలంకలో ఉండే ప్రజలు కూడా వాళ్ళు చక్కగా స్వీకరించారు. సో ఆయన బుద్ధుడు మహాపరినిర్వాణం జరిగిన తర్వాత 450 సంవత్సరాలకి ఈ 4వ సంగీతం అనేది ఏర్పడింది. 500 అర్హంత తేరులు పాల్గొన్న ఈ సంగీతికి పూజ్య రక్కిత తేరుడు అధ్యక్షత వహించాడు. రాజు ఒట్టగామిని అభయ దీనికి పూర్తిగా సహకరించాడు. యుద్ధం వలన ఏర్పడిన భౌతికవాద వ్యాప్తిని, నైతిక పతనాన్ని అరికట్టడం కోసం ఒక శత్రురాజు ద్వారా ఎందరో భిక్షువులు చిత్రహింస, ఎన్నో బౌద్ధ మందిరాల విహారాల విధ్వంసం జరగడంతో ధమ్మ రక్షణకై దీన్ని ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఈ సంగీతలో త్రిపీఠికలను గానం చేయడమే కాక వాటిని యుద్ధం వంటి
బయటి ఆపదల నుండి కాపాడటానికి వ్రాసి పెట్టడం కూడా జరిగింది. అంటే ఇప్పటి వరకు వాళ్ళు కేవలం గురు శిష్య పరంపర ద్వారా ఈ సూత్రాలను వినయాలను తెలుసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఏదైనా సంక్షోభం ఏర్పడినప్పుడు, లేకపోతే వేరే వాళ్ళు నాశనం చేయాలనుకున్నప్పుడు వాటిని భద్రపరచడం కష్టమవుతుంది. అందుకోసం ఆ రాజు వీటిని రాసి పెట్టడం మంచిది అని నిర్ణయించుకొని ఆ భిక్షువులకి చెప్తారు. అంటే మొట్టమొదటిసారిగా త్రిపిటకలు ఎందరో నిపుణుల చేత ఓలా పత్రాలపై వ్రాసి పెట్టబడ్డాయి. పూజ్య అరహంతుడు మహిందుడు శ్రీలంకలోని విజయవంతాన్ని అంటే ప్రతిష్ఠింపచేసిన తర్వాత ధమ్మాన్ని క్రీస్తు పూర్వం 1వ శతాబ్దిలో త్రిపిటకలు అక్షరబద్ధమయ్యాయి. ఆ తర్వాతి తరాలకు చెందిన భిక్షువులు రాజులు ధర్మాన్ని కాపాడటానికి, స్థిరంగా దాన్ని నిలపడానికి చురుకుగా పనిచేశాయి. మహిందుని తర్వాత 125 సంవత్సరాలు శ్రీలంక యుద్ధ సంక్షోభంలో, కరువులో, చీడపీడల బెడతతో చిక్కుకుంది. దక్షిణ భారతదేశానికి చెందిన చోళరాజు దండయాత్ర అందుకు కారణం. పవిత్ర నగరమైన అనురాధపురాన్ని విడిచి సంఘం అడవిలోకి, ఇంకా క్యాండియన్ కొండల ఏకాంతంలోకి పోవాల్సి వచ్చింది. ఆల విహారంలోని రాతి గుహలో 500 మంది అరహంత భిక్షువులు, ఇంకా పూజ్య రక్కిత మహాతేర అధ్యక్షతన సమావేశమై త్రిపిటకలను మొత్తం సంగాయనం చేయడమే కాక, అరహంతుడు మహిందుడు భారతదేశం నుండి వచ్చినప్పుడు తన వెంట తెచ్చిన కొన్ని త్రిపిటకలను, అట్టకథలను రాసి పెట్టడానికి పూనుకున్నారు. ఇంకా రాజు ఒట్టగామిని అభయ లేఖకుని పర్యవేక్షణలో 4వ సంగీతిని నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చేశాడు. త్రిపిటకలను, అట్టకథలను ప్రామాణిక పత్రాలుగా ముద్రించడానికి ముందు ప్రతి ఓలా పత్రం ఒక్కొక్క అరహంతునిచే 100 సార్లు సూక్ష్మంగా పరిశీలించబడింది అని చెప్పబడింది. వరుసగా ఆయా రాజులచే, మహాసంఘం యొక్క తేరులచే అత్యంత భక్తితో జాగ్రత్తగా ఈ లిఖిత సాహిత్యం సంరక్షించబడింది. ఇంకా 5వ మహాసంఘాయన బుద్ధుని పరినిర్వాణానికి 2440 సంవత్సరాల తర్వాత, అంటే 1871 సంవత్సరంలో మయన్మారు రాజు అంటే బర్మాలో మిడిన్ మిన్ సహాయంతో మండేలాలోని దక్షిణారామంలో నిర్వహించబడింది. ఇందులో పఠించబడిన త్రిపిటక సాహిత్యాన్ని 729 రాతి పలకల మీద జాగ్రత్తగా చెక్కించి మర్మ గ్రంథాలయం అని పేరు గల గ్రంథాలయంలో ఉంచారు. ప్రతి పలక అందమైన పగోడా, ఇంకా పగోడా శైలిలో నిర్మించబడిన పందిరిలో ఉంచబడింది. ఇవి ఇప్పటికీ జాగ్రత్తగా కాపాడబడుతున్నాయి. ఈ 5వ సంగాయనానికి జాగుర అభివంశ, నరేంద్రాభి, ఇంకా సుమంగళ స్వామి ఒకరి తరువాత ఒకరు అధ్యక్షులుగా వ్యవహరించారు. ఇందులో 2400 మంది పండిత తేరులు పాల్గొన్నారు. 5వ మహాసంగీత లక్ష్యం ఉమ్మడి త్రిపిటక పాఠాన్ని రూపొందించి బుద్ధ శాసనం చిరస్థాయిగా ఉండేటట్లు పాలరాతి పలకల మీద రాయించడం. ఇక 6వ సంగీతం వచ్చేసి 2500 అంటే బుద్ధుడి పరినిర్వాణం తర్వాత 2500 సంవత్సరాలు ఆయన జ్ఞాపకార్థం 1954లో అంటే ఆ సంవత్సరంలో మే నెలలో బుద్ధ జయంతి నాడు 6వ సంగీతం మయన్మారు ప్రభుత్వ సహాయంతో ప్రారంభమై 1956 మే నెల వైశాఖ పూర్ణిమ బుద్ధ జయంతి నాడు ముగిసింది. ఇందులో అంతర్జాతీయ మహాసంఘానికి చెందిన భిక్షువులు, ఇంకా బర్మా, థాయిలాండ్, శ్రీలంక, లావోస్, కంబోడియా, భారత్, బంగ్లాదేశ్,
దేశాల నుండి, ఇంకా చైనా, జపాన్, నేపాల్ మొదలైన ఇతర దేశాల నుండి కూడా వచ్చి ఆ భిక్షువులు పాల్గొన్నారు. ఇది మయన్మార్లోని యాంగూన్లో జరిగింది. దీన్ని ఏర్పాటు చేయడంలో ప్రధానమంత్రి ఊను, అంటే ఆయన పేరు ఊను, ప్రధాన పాత్ర వహించాడు. నేడు ప్రాచ్యంలోనూ పాశ్చాత్యంలోనూ లెక్కలేనన్ని భాషల్లోకి ఈ పాలి త్రిపిటికలు అనువదించబడినాయి. భగవానుడి బుద్ధ పాలీ థేరవాద బౌద్ధ విశ్వవిద్యాలయం దూర విద్య పద్ధతిలో నెట్వర్క్ ద్వారా, అంటే పాలీ టెస్ట్ సొసైటీ అన్నమాట, అది కనీసం 10 భాషల్లో అనేక లిపుల్లో కోర్సులను నిర్వహిస్తుంది. బహుజన హితం కోసం, బహుజన సుఖం కోసం లోకానుకంపంతో బుద్ధుడి ఛందస్సుకి బదులు తన బోధనలను పాలీలో చేశాడు అని చెప్పుకున్నాం. అంటే ఆయన పాలీ భాష అప్పుడు సాధారణ భాషగా ఉండేది. అందుచేత ఆయన సంస్కృతాన్ని లేకపోతే వేరే ఛందస్సును ఉపయోగించలేదు, కేవలం పాలీ భాషనే ఉపయోగించుకున్నారు, అందరికీ అర్థమవుతుంది అని. బుద్ధుని కాలానికి పాలీ చక్కగా సంస్కరింపబడి అందరిచే అర్థం చేసుకోబడిదిగా ఉండింది. కొందరు సంస్కృతిలు చెప్పినట్లు అది గ్రామ్య భాష కాదు. బుద్ధుడు త్రిపిటికలను వైదిక సంస్కృత భాష అయిన ఛందస్సులోనికి మార్చడానికి అంగీకరించి ఉంటే ఆ విలువైన జ్ఞాన భాండాగారం పండితులకు, పురోహితులకు పరిమితమై ఉండేది. లోక కళ్యాణాన్ని చేకూర్చే ఈ ధర్మం అంతిమ సత్యమైన నిబ్బానం నుండి జన్మించింది. పరీక్షించి చూసుకోవడానికి అవకాశం ఉన్నట్టుది. కొన్ని దైవిక మతాలు తాము దేవుని నుండి అవతరించామని, అందువలన ఎదురు మాట్లాడకుండా తమను అనుసరించాలని చెప్పుకుంటాయి. అలా కాకుండా ఇది బుద్ధుడు దర్శించిన సంబోధిలో ఉదయించిన పరమసత్యం. దీన్ని కనుగొనడం వల్లనే బుద్ధుడు సర్వజ్ఞుడు, దేవతలకు, మానవులకు గురువు అయ్యాడు. సో ఈ ధమ్మానికి బుద్ధుడే మూలం. ఈ ధమ్మాన్ని తాను కనుగొన్న తర్వాత అవధుల్లేని కరుణతోటి ఆయన దేవతలకు, మానవులందరికీ దాన్ని బోధించాడు. బుద్ధుడు దేవుడు కాడు, ఉన్నత జ్ఞాన సిద్ధి పొందినటువంటి ఆచార్యుడు, సత్యద్రష్ట అని కూడా చెప్పవచ్చు. అందువలన ధమ్మకాములు ఈ ధమ్మాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవలసిన అవసరం చాలా ఉంది, ధమ్మాన్ని తెలుసుకోవాలనుకున్న వాళ్ళు. అయితే బుద్ధుడు తన ధమ్మాన్ని ఇలా నిర్వచించాడు: చెత్తారి అరియ సత్యాన్ని, అంటే 4 అరియ సత్యాలు అని, ఇంకా మధ్యమ పటిపద అని, అంటే మధ్యమ మార్గాన్ని, 2 అతు వర్తనలను వదిలిపెట్టడం. ఏంటి? కామభోగాల్లో మునిగిపోవడం, ఒక అతికి వెళ్ళడం. రెండోది ఆత్మ పీడాకారకమైన తపస్సులు, అంటే తనను తాను హింసించుకునేటువంటి తపస్సులు. ఈ రెండింటిని వదిలిపెట్టాలి అని చెప్పాడు. మూడవది అరియో అట్టంగికో మగ్గు, అంటే అరియ అష్టాంగ మార్గం. మొదటిది సమ్మాదిట్టి, రెండవది సమ్మా సంకల్ప, తర్వాత సమ్మా వాచ, సమ్మా కమ్మంత, ఇంకా సమ్మా ఆజీవ, సమ్మా వాయామ, సమ్మా సతి, ఇంకా సమ్మా సమాధి. అందువలన ఎక్కడ తాత్విక అతి భౌతిక చర్చలు కానీ, మతం పేరుతో, కులం పేరుతో, దేవుని పేరుతో జరిపే కర్మకాండలు కానీ ఇక్కడ కనిపించవు. మతం పేరుతో, కులం పేరుతో సమాజాన్ని విడదీయటం కూడా కనిపించదు. థేరవాదం అంటే స్థవిరుల వాదం అని కూడా చెప్తారు. వీరు ఆచార్య పరంపర ద్వారా ఈ జ్ఞానాన్ని, సాధన సాక్షాత్కారాలను సంప్రదాయ పద్ధతిలో అందజేస్తారు. ఇదే పద్ధతిలో ధమ్మ వినయాలను కూడా అందజేస్తారు. త్రిపిటిక అనేది ఆ పదం 3 బుట్టలు అనే అర్థాన్ని ఇచ్చే విధంగా ఉపమాన రీతిలో ఉంది. ఇంకా పరియత్తి, పటిపత్తి, పటివేదన. పరియత్తి అంటే త్రిపిటికల అధ్యయనంతో మూల బోధనలకు సంబంధించిన ప్రామాణికమైన ధర్మ జ్ఞానాన్ని పొందడం. ఇది 3 రకాల శిక్షణలకు మొదటి మెట్టు. రెండవది పటిపట్టి, అంటే ఈ జ్ఞానాన్ని ఆచరణలోకి తేవడం. మూడవది పటివేదన, అంటే ఈ జ్ఞానం ఆచరణ వలన పరమసత్యం అనుభూతిలోకి పరివర్తన చెందడం. జ్ఞానం ద్వారా, ఆచరణ ద్వారా పరమసత్యాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవడం. త్రిపిటికలు అంటే 3 బుట్టలు అని అర్థం.
దేన్నైనా కాపాడటానికి, నిల్వ చేయడానికి, అందించడానికి అలంకారంగా ఉపయోగించబడిన శబ్దమే ఈ బుట్ట. ఈ 3 బుట్టలు అంటే ఈ త్రిపిటికలు 84,000 ధమ్మ బోధనలతోటి కూడిన ధమ్మాన్ని, ఇంకా వినయాన్ని, బుద్ధుని ఉన్నత బోధనలైన అభిధమ్మానాన్ని కాపాడాయి. ఈ 3 బుట్టలు నిత్య ఆచరణకే కాక ఆచార్య పరంపరలో ధర్మాన్ని అందించజేయడానికి కూడా ఉపకరించాయి. అందుకే జ్ఞానము, ఆచరణ అంటే బహుజనుల హితు కోసం, బహుజనుల సుఖం కోసం ధమ్మాన్ని కాపాడటము, అందచేయడం అని అర్థం. త్రిపిటికల ఉన్నతమైన ఆశయం కూడా అదే. అయితే ఈ త్రిపిటికలను మనం 3 బుట్టలుగా చేశారని చెప్పారు కదా. మొదటిది వినయ పిటకం, రెండోది సుత్త పిటకం, మూడవది అభిధమ్మ పిటకం. వినయ పిటకంలో భిక్కు నియమాల సంకలనమే వినయ పిటకం అన్నమాట. దీనిలో 5 విభాగాలు ఉన్నాయి. మొదటిది పారాజిక, రెండోది పాచితీయ. ఈ రెండింటిని కలిపి విభంగా అని కూడా అంటారు. భిక్షువుల క్రమశిక్షణను ఉల్లంఘించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలను ఇది నిర్దేశిస్తుంది. అంటే భిక్షు నియమాలన్నీ కూడా దీంట్లో ఉంటుంది. రెండవది మహావగ్గ, చులవగ్గ. వీటిని కందకం అని పిలుస్తారు. ఇది సుమారుగా విభాగం వంటిదే. దీంట్లో కూడా ఈ దోషం అంటే పాచితీయ చిన్న చిన్న దోషాలకి సంబంధించిన నియమాలు దీంట్లో ఉంటాయి. మళ్ళీ చేర్చుకోవడం ఎలా భిక్షువులని సంఘంలోకి అనేది విషయాలు కూడా దీంట్లో ఉంటాయి. క్రమశిక్షణను ఉల్లంఘించిన భిక్షువులపై తీసుకోవలసిన చర్యలను అనగా వినయ కర్మలను, ఇంకా సాధారణ భిక్షు వ్యవహారాల నిర్వహణను ఇది తెలియచేస్తుంది. ఇంకా బుద్ధుడు సంబోధిని పొందడం, ధర్మ ప్రచారాన్ని ఆరంభించడం, భిక్కు సంఘాన్ని అంటే మొదలు పెట్టడం మొదలైన చారిత్రక విషయాలు ఇందులో ఉన్నాయి. తర్వాతది పరివారం. ఇది చారిత్రక వివరాలతో కూడిన సంగ్రహం అని చెప్పవచ్చు. ఇలా వినయ పీఠకంలో మొత్తం 5 గ్రంథాలు ఉంటాయి. తర్వాతది సుత్త పీఠకం. బుద్ధుని బోధనల సంకలమైన ఇది 5 విభాగాలుగా ఉండి మొదటిది దీర్ఘ నికాయ. ఇందులో బుద్ధుని 34 దీర్ఘ ప్రవచనాలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో బుద్ధుడు పెద్ద ధర్మ సమూహాలకు రాత్రంతా బోధించేవాడు. వాటిని దీర్ఘ నికాయంలో భద్రపరచడం జరిగింది. రెండోది మధ్యమ నికాయ. దీంట్లో 152 మధ్యమ సైజులోని ప్రవచనాలు. మొదటి 2 భాగాల్లో 50 చొప్పున ఉంటే మూడవ భాగంలో 52 ప్రవచనాలు ఉంటాయి. తర్వాతది సంయుక్త నికాయ. ఇందులో వివిధ సైజుల్లో ఉన్న 7,762 ప్రసంగాలు 5 ముఖ్య భాగాలుగా విభజింపబడి ఉన్నాయి. ఇవి విషయాన్ని బట్టి వర్గీకరించబడ్డాయి. తర్వాతది అంగుత్తర నికాయ. ఈ ప్రవచన అనుక్రమణిక సంఖ్యన అంటే 1, 2, 3, 4, 5 అట్లా ఒక క్రమంలో ఉంటాయి. ఇవి మొత్తం 9,557 లఘు ప్రవచనాలు ఇందులో ఉన్నాయి. ఇది 2 భాగాలుగా ఉంటుంది. మొదటిది నిపాత అంటే ఇందులో ప్రవచనాలన్నీ కూడా అంకెల ప్రకారం ఏకక, ద్విక, త్రిక మొదలైనవిగా చేర్చబడినాయి. ఇవి బౌద్ధ ధర్మంలోని నైతిక, తాత్విక బోధనలను లోతుగా అధ్యయనం చేయడానికి ఇది ఉపకరిస్తుంది. తర్వాతది కుద్దుక నికాయ. ఇందులో మొత్తం 18 ముఖ్యమైన గ్రంథాలు ఉన్నాయి. కుద్దుకపాట, ధమ్మపద, ఉదాన, ఇతివృత్తక, సుత్తనిపాత, విమానవత్తు, పేతవత్తు, తైరీగాథ, తేరాగాథ, ఇంకా జాతక, నిర్దేశ, పటి సంవిధ మగ్గ, అపదాన, బుద్ధవంశ, చర్య పిట్క, నెత్తిప్పకరణ, ఇంకా పేటకోపదేశ, మిలింద ప్రాణ. ఇలా ఈ కుద్దుక నికాయలో మొత్తం 18 గ్రంథాలు ఉన్నాయి. తర్వాతది అభిధమ్మ పిటిక. అత్యున్నత బోధనల సంకలనమే ఇది. ఇందులో 7 గ్రంథాలు ఉన్నాయి. మొదటిది ధమ్మ సంగిని, రెండవది విభంగ, మూడవది ధాతు కథ, నాలుగవది పుగ్గల పనియత్తి, ఐదవది కథావత్తు, ఆరవది యమక, ఏడవది పట్టాన. సో ఇలా ఈ త్రిపిటికలు భద్రపరచడం అన్నది జరిగింది. సో ఎవరైనా బుద్ధుడి బోధనలు సరిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ త్రిపిటికలను డైరెక్ట్గా చదివి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి కొన్ని వీటిల్లో తెలుగులోకి అనువాదం అయ్యాయి. దీర్ఘనికాయ అనువాదం అయింది, పరాజిక పాలి, పచితీయ పాలి అయింది, వినయ పిటకం అయింది.
ఇంకా మధ్యమ నికాయ, సంయుక్త నికాయ అయింది, ధమ్మపదం, ఇలా కొన్ని మనకి కుద్దుక పాట, సుత్తని అంటే ఈ కుద్దుక నికాయలో కొన్ని గ్రంథాలు, ఇలా కొన్ని గ్రంథాలు మనకి తెలుగులోకి లభ్యమవుతున్నాయి. ఎవరైనా బుద్ధుడి బోధనలు డైరెక్ట్గా తెలుసుకోవాలనుకుంటే అది ఈ త్రిపిటకను చదవడం వల్ల ఇంకా సులువు అవుతుంది. సో ఇది ఈరోజు ప్రవచనం.